మహిళలందరిలో అవమానించిన కేటీఆర్ ట్విట్టర్లో సారీ చెప్పడం ఏంటని ప్రశ్నించారు మంత్రి కొండా సురేఖ. ఆమె కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి సత్యవతి రాథోర్. ఏదో చెప్పుతో కొట్టి అందరి ముందట మరి వెనకాలకు వచ్చి సారీ చెప్పినట్టుగా పబ్లిక్గా మహిళలను మరి రికార్డ్ డాన్సులు బ్రేక్ డాన్సులు చేసుకోండి అనేటువంటి మాట మాట్లాడి మళ్ళీ ఏదో ట్విట్టర్లో సారీ అని చెప్పి నేను సారీ చెప్పాను అనేటువంటి మాట కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు. అయ్యా ట్విట్టర్ ఫాలో అయ్యేది ఎవరు? చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్స్, ఇంటెలెక్చువల్స్ వాళ్ళు ఫాలో అవుతారు. నువ్వు అన్నది ఎవరు? గ్రామీణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్సుల్లో ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళను ఉద్దేశించి మాట్లాడిన మాటలు నువ్వు అవెవరు కూడా ట్విట్టర్లో చూడరు. నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను కేటీఆర్ని. మహిళలనే సంస్కారం కూడా లేకుండా 4 గంటలు అసెంబ్లీలో గొడవ చేస్తే మాట్లాడటానికి మైకి అని నిండు సభలో మీరిద్దరు మంత్రులుగా ఉండి కూడా మహిళల పక్షాన మాట్లాడలేని మీరు ఈరోజు కేటీఆర్ గారిని విమర్శించే నైతిక హక్కు, కేసీఆర్ గారి గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి కేటీఆర్ గారు మాట దొర్లితే నిన్న మీ సాక్షిగా కూడా ఏమంటే క్షమాపణలు చెప్పినా అన్నారు, మీ ముందు కూడా చెప్పారు. దాన్ని పట్టించుకోకుండా పదే పదే అంటే వేరే పనులు లేవు, వేరే ఆలోచన లేదు, రాష్ట్రం ఎటుపోతుందో పట్టించుకునే ఆలోచన లేదు, జరుగుతున్న దాడుల మీద సమీక్షించే మరి సమయం లేదు, కానీ ఇది మాత్రం మాట్లాడుతున్నారు.